Hi everyone, I'm Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari Skin Care and Hair Restoration Center. సో ఈరోజు ఒక మంచి టాపిక్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను రిగార్డింగ్ ద హెయిర్ ట్రీట్మెంట్. సో అదేనండి, అందరికీ బాగా పాపులర్ అయిన ట్రీట్మెంట్, దట్స్ పిఆర్పి. ఓకే, దాన్ని కూడా మనం హెయిర్ మీజోథెరపీ అని కూడా అంటుంటాము. సో పిఆర్పి ఇస్ నథింగ్ బట్ ప్యూర్ ప్లేటెడ్ ప్లాస్మా సెల్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఫ్యాన్సీ వర్డ్. అండ్ ఆల్మోస్ట్ అందరికీ 90% హెయిర్ లాస్తోనే ఉన్నారు ఇప్పుడు నవేడేస్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ పిఆర్పి వర్డ్ అనేది తెలుసు అనుకుంటున్నాను. అండ్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. సో మనకి జనరల్గా హెయిర్ గ్రోత్కి మెడికల్ మేనేజ్మెంట్, పిఆర్పి ట్రీట్మెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అవి రెండు కాకుండా ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ పిఆర్పి. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ వాళ్ళ బ్లడ్ తీసి దాని నుంచి మనం ప్లేట్లెట్ సపరేట్ చేసి ఈ ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా సపరేట్ చేసేసి దీన్నే మనము ఒక చిన్న ఇంజెక్షన్ రూపంలో స్కాల్ప్కి ఇస్తాము. సో ఈ ప్రొసీజర్ వల్ల ప్రతి పేషెంట్ ఏమని క్వశ్చన్ అడుగుతారంటే, సో డాక్టర్ గారు అది తలకి ఇస్తాం కదా, తలకి ఏమైనా డేంజరా, లేదంటే హెడ్ఏక్లు ఏమైనా వస్తాయా, లేదంటే లాంగ్ లైఫ్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఎందుకంటే ఇదంతా నరాలు కదా, మరి ఎట్లా ఇది ఇంజెక్షన్ కదా. సో పేషెంట్ క్లినిక్లో వచ్చినా కూడా మా మదర్ అట్లా అడుగుతున్నారు, మా ఫాదర్ అట్లా అడుగుతున్నారు, మా వాళ్ళు భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఇదేమైనా బ్రెయిన్కి ఏమైనా అవుతుందా, ఎట్లా మరి దీని గురించి అని. సో ఆ ఫోబియా పోవడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 101% సేఫ్ టెక్నాలజీ. ఎందుకు అంటే మన బ్రెయిన్కి ఇక్కడ నుంచి ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి, 7 లేయర్స్ ఉంటాయి. మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్కిన్కి ఇస్తాము. స్కిన్ అంటే ఈ 7 లేయర్స్లో అప్పర్ లేయర్ అన్నట్టు. సో ఈ స్కిన్లో కూడా ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ అంటాము. బట్ మన హెయిర్ గ్రోత్ అనేది మన హెయిర్ రూట్స్ అనేది ఎప్పుడు కూడా డెప్త్గా పెరగవు. అవి ఎప్పుడు కూడా మన స్కిన్లో మధ్యలో లేయర్ నుంచి పెరుగుతాయి. కాబట్టి దీన్ని మిడ్ డర్మిస్ అంటాము. సో ఆ ఇంజెక్షన్ ఏదైతే ఆ లోడ్ చేసుకున్న పిఆర్పి ప్రోడక్ట్ ఒక ఇన్సులిన్ సిరంజి అంటాము. ఆ ఇన్సులిన్ సిరంజి నథింగ్ బట్ అది ట్యూబర్క్లిన్ సిరంజి అంటాము. 1 ml ఉంటుంది. దాని నాబ్ ఎంత సన్నగా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంచెం సైట్ ఉన్న కూడా కనిపించదు వితౌట్ స్పెక్ట్స్. అంత సన్నటి చిన్న నాబ్ ఉంటుంది దానికి. సో అందులో లోడ్ చేసుకొని దాంతోనే ఇక్కడొకటి ఒక మల్టిపుల్ కొన్ని ప్రిక్స్ ఇస్తాము. సో ఆ డోస్ ఎక్కడి వరకు పోతుంది, ఆ నీడిల్ నాబ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఓన్లీ మిడ్ స్కిన్లోకి వెళ్తుంది. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకోటి, హెడ్ఏక్ రావాలంటే లేదంటే బ్రెయిన్కి ఏమైనా అవ్వాలి అంటే మనము డెప్త్ ఇంకా 6 లేయర్స్ ఉంటాయి, అంతవరకు పోవాలి. ఆల్మోస్ట్ ఇంత పోవాలి. ఇంజెక్షన్ ఉండేదే ఇంత, దాని నాబ్ ఉండేది చాలా చిన్నది. సో కాబట్టి మనం నర్వ్ సిస్టమ్ని ఇక్కడ టచ్ చేయట్లేదు, ఎలాంటి వాస్కులర్ టిష్యూని మనం టచ్ చేయట్లేదు. కాబట్టి మనకి బ్లీడింగ్ కానీ లేదంటే ఎలాంటి నరాలకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెడ్ఏక్లు కానీ మనకి రావు. కాబట్టి సో ఈ పిఆర్పి అనేది చాలా సేఫ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ థింక్ ఏంటంటే మీరు ప్రాపర్ ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. మీరు ఎంత అడ్డం దిడ్డం ఎంత ఇచ్చినా కూడా ఆ ఇంజెక్షన్ అయితే నరాల వరకు పోనే పోదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. బట్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. కానీ ఏదైనప్పటికీ కూడా ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర తీసుకోవడము చాలా మంచిది. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిగార్డింగ్ ద హెయిర్ అండ్ స్కిన్ గురించి, సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన మా నంబర్స్ మీ డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి హెజిటేషన్ లేకుండా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మా 5 బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ మీరు విజిట్ అవ్వచ్చు. సో ఎంత తొందరగా వస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్.